బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోడీతో పాటుగా పలువురు సీనియర్ మంత్రులు కూడా హాజరయ్యారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, బుధవారం నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ పార్లమెంటు సమావేశాల్లో నేపథ్యంలో ఇటు అధికార పక్షాల కూటమి అదేవిధంగా ప్రతిపక్షాల కూటమి కూడా సమావేశమవుతున్నాయి. మొత్తానికి నోట్ల రద్దు అనే అంశం ఈ రానున్న శీతాకాల సమావేశాలు ఒక కుదిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చాలా వేడిగాను చాలా ధాటిగా కూడా ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో చాలా తీవ్రంగా మోడీ యొక్క నిర్ణయాన్ని విమర్శిస్తుంది. అదేవిధంగా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక వ్యవస్థను ఒక కుదిపేసిందని, ఈ మేరకు పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చే ఈ యొక్క నిర్ణయాన్ని ప్రతిపక్షాలన్నీ కూడా సమిష్టిగా ఎదుర్కోవాలి, వీటిని విమర్శించాలన్న అంశంపై ఈరోజు సమావేశం అయ్యడం జరిగింది. ప్రధానంగా పార్లమెంట్ హౌస్లోని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో ఈరోజు వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. ప్రతిపక్ష నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రాకముందే సిపిఎం ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడైనటువంటి సీతారాం యేచూరికి మమతా బెనర్జీ స్వయంగా ఫోన్ చేసి ప్రతిపక్షాలన్నీ కూడా సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రధానమంత్రి మోడీ తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలన్నీ కూడా దేశానికి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా లేవని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలన్నీ కూడా సంయుక్తంగా సమిష్టిగా ప్రభుత్వ యొక్క చర్యలను ఎదుర్కోవాలి అన్న అంశాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అయితే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత దీనిపైన ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేమన్న అంశాన్ని ఆ ఫోన్ సంభాషణలోనే వివరించడం జరిగింది. ఆ మేరకు స్పష్టం కూడా చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత సిపిఎం మమతా బెనర్జీ చేసినటువంటి ఈ ప్రయత్నాలకు ఏమాత్రం సుముఖతను వ్యక్తం చేయలేదు. ఆ మేరకు ఈ సమిష్టిగా పనిచేయాలన్న మమతా బెనర్జీ యొక్క ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది. అయితే సిపిఎం మాత్రం తీవ్ర స్థాయిలో ప్రధానమంత్రి యొక్క నిర్ణయాలను, ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలను తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆ మేరకు విమర్శనాస్త్రాలు కూడా సంధించింది. మొత్తానికి ఇటు ప్రతిపక్షాలు అదేవిధంగా ఇటు అధికార పక్షాలు కూటమి వీళ్ళంతా కూడా సమాయత్తం అవుతున్నారు. ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం ప్రధానమంత్రి నేతృత్వంలో బీజేపీ వ్యూహరచన చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా వీరంతా కూడా సమావేశమయ్యారు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శను ఏ రకంగా ఎదుర్కోవాలి, వీటన్నిటిపై ఏ రకంగా వ్యూహాత్మకంగా ఉండాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత తిరిగి ప్రధానమంత్రి నేతృత్వంలోనే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి చెందినటువంటి సమావేశంలో కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నాము, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటన్నీ వివరించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మిత్రపక్షాల యొక్క మద్దతును కూడా కూడగట్టుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆ మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఇటు బీజేపీ సమావేశంలో కూడా పాల్గొన్నారు, ఇదే విధంగా ఎన్డీఏ సమావేశంలో కూడా పాల్గొంటారు. ఆ తర్వాత స్పీకర్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు పక్షాలన్నీ కూడా అన్ని పక్షాల యొక్క నాయకులు కూడా సహకరించేందుకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో ఈ సమావేశాల్లో ఉన్నటువంటి ఎజెండాను ప్రస్తావించడమే కాకుండా ప్రతిపక్షాల యొక్క అంశాలను వాళ్ళు ఇచ్చే ప్రతిపాదనలు కూడా పరిశీలించిన తర్వాత సుమిత్రా మహాజన్ కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ కూడా ఈ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా జరిగే అవకాశం ఉంది. ఆ మేరకు ముందుగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా వీరందరినీ కూడా అభ్యర్థించే అవకాశం ఉంది. సజావుగా సమావేశాలు సాగేందుకు గాను అందరూ సహకరించాలని కూడా కోరే అవకాశం ఉంది. మొత్తానికి ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అదేవిధంగా ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మిగిలిన ప్రతిపక్షాలన్నీ కూడా సమాయత్తమవుతున్నాయి. ఏ మేరకు ఈ రకంగా ఈ అంశం ఏ రకంగా లాజికల్ కన్క్లూజన్ ఉంటుందన్న అంశాన్ని ఇంకా వేచి చూడాల్సింది. అయితే బుధవారం నాడు మధ్యాహ్నం మాత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో అన్ని ప్రతిపక్షాలకు చెందిన నాయకులంతా కూడా దాదాపు ఒక 100 మంది పైగానే ఎంపీలందరూ కూడా సమాయత్తం చేసి వారందరినీ కూడా ఒక మార్చిగా ఒక రాష్ట్రపతి భవన్కు మార్చిగా వీళ్ళంతా కూడా వెళ్ళి పిటిషన్ రాష్ట్రపతికి ఇచ్చే అవకాశం ఉంది, ఫిర్యాదు చేసే అవకాశం ఉంది, ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేసే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏ రకంగానూ దేశ హితానికి తోడ్పడేదిగా లేవని, మోడీ యొక్క నిర్ణయాలను మోడీ యొక్క దూకుడిని అరికట్టే విధంగా
ఆ మేరకు రాష్ట్రపతి చొరవ చూపించాలి, చొరవ తీసుకోవాలని కూడా వీరంతా కోరే అవకాశం ఉంది. స్వయంగా ఈ యొక్క మార్చికి మమతా బెనర్జీ నాయకత్వం వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ మేరకు తృణమూల్ కాంగ్రెస్ నేతలంతా కూడా అందరి నాయకులతో కూడా సమావేశాలు జరుపుతున్నారు, సమాలోచనలు జరుపుతున్నారు.